ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అక్క. నమస్తే జయ. ఏబీసీ జ్యూస్ మనము ఎక్కడ సెర్చ్ చేసిన సోషల్ మీడియాలో హల్చల్ చేసేస్తోంది. అసలు ఇంతకుముందు నేను ఎప్పుడు వినలా. ఒక 10 years నుంచి అయితే టూ మచ్ అయిపోయిందనమాట. ఏబీసీ జ్యూస్ చేసుకోండి, బ్లడ్ పెరిగిపోతుంది, ప్రతి ఒక్కరు చిన్న లేదు పెద్ద లేదు ప్రతిరోజు తీసుకోవచ్చని. ఏబీసీ అంటే అందరికీ తెలిసింది యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్. ఈ వీటిలో యాపిల్ ప్లేస్లో ఇంకా వాళ్ళ ఇష్టం నానా రకాలు వేసేసుకొని తాగేస్తూ ఉన్నాం. మంచి గ్లో వచ్చేస్తుంది, మెరిసిపోతారు. అడగాలి మరి మీరు. మీరేం చెప్తారు, అసలు డైలీ తీసుకోవచ్చా? నేను ప్రతి దానికి కండిషన్స్ అప్లై అని ఉంటుంది. ఖచ్చితంగా మంచిది, అన్డౌటెడ్లీ ఇట్స్ ఎ వెరీ నైస్ వన్. బికాజ్ ఎందుకంటే యాపిల్లో నీకు మంచి పోషక విలువలు ఉంటాయి, తర్వాత ఫైబర్ ఉంటుంది, కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. అట్లాగే బీట్రూట్లో కూడా నీకు మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. అట్లానే క్యారెట్లో ఇంకా మనకు చెప్పాల్సిన అవసరం లేదు, చిన్నప్పటి నుంచి క్యారెట్ తింటేనే కళ్ళు బాగుంటాయి ఇవన్నీ. సో రోజు అని అడిగినప్పుడు ఏంటంటే యూ కెన్ టేక్ 100 ml to 150 ml లేదా 150 to 200 ml తాగొచ్చు. ఎవరు? పిల్లలు లాంటి వాళ్ళు. అదే వెన్ ఇట్ కమ్స్ టు ద నార్మల్, ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు ఉన్నారు. డయాబెటిక్ వాళ్ళు ఉంటే వాళ్ళు షుగర్స్ జనరల్గా న్యాచురల్ షుగర్సే, కానీ క్యారెట్ తీయగా ఉంటుంది కదా. సో ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ షుగర్స్. ఇప్పుడు మేడం ఇది అయితే ఫ్రూట్ కదా అని అడగండి, న్యాచురల్ షుగర్స్ ఉన్న రైస్ ఉంది, దాన్ని తక్కువ ఎందుకు తినమంటున్నాం? సో కాబట్టి కంపారిటివ్లీ మీరు తక్కువ క్వాంటిటీ వేసుకొని డైల్యూట్ చేసుకోండి. అది ఒక పద్ధతి. అలా కాకుండా మీరు బీట్రూట్ని కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకోవటం ఎందుకు బెటర్ అంటే యూరిన్ కొంతమందికి బీట్రూట్ లాగా కలర్లో కూడా వెళ్ళడం చూస్తుంది. సో మీ లోపల ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనకి వేస్టేజ్ తీసే ఇప్పుడు కిడ్నీ ప్రాసెస్ కానీ ఇవన్నిటిది ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ సిస్టమ్. సో కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ మీ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఇంకా క్లియర్గా అడగండి. రాకూడదు కదా అది, ఇప్పుడు అంటే బాడీకి పట్టట్లేదు అన్నట్టు కదా, అది యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిబిట్ అంటే ఎక్కువ అవుతుంది మీకు, మీరు అబ్జర్వ్ చేసుకోవట్లా దాన్ని. మీ బాడీకి ఎవరు కొంతమందికి పడవచ్చు మంచిగా. అట్లా కూడా కాకుండా ఇక ఏబీసీ జ్యూస్ ఒక్కటి తీసుకుంటే అసలు సూపర్ ఉమెన్ లాగా అవుతాం అనేది ఏం లేదు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. బట్ వేరే పోషక విలువలన్నిటికీ ఇంకా నువ్వు కూరగాయలు తీసుకోవాలి, ఇంకా నువ్వు స్ప్రౌట్స్ తీసుకోవాలా, ఇంకా అదర్ ఫ్రూట్స్ తీసుకోవాలా అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అదర్ న్యూట్రిషన్, సీడ్స్ అండ్ నట్. సో సమ్మేళితంగా నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 days అది తాగామనుకో, కొన్ని రోజులు నట్స్ తినండి. సీడ్స్ ఉన్నాయి కదా, సీడ్స్ అండ్ నట్స్ ఆర్ వెరీ గుడ్. బట్ అవి కూడా మళ్ళా అసలు నేను ఈ మధ్య ఒకళ్ళు చాలా సీడ్స్ అండ్ నట్స్ తీసుకోనంటే ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్ చేసి సీడ్స్ తింటున్నావా చెప్పాను కదా అని అన్నా మనకు అవుట్ ఆఫ్ ద లవ్. ఆ సీడ్స్ అండ్ నట్స్ పొద్దున్నే తీసుకున్నాను, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ నో ఏంటది సీడ్స్ అండ్ నట్స్, ఇంకా ఇదో 2 స్పూన్లు, అదో 2 స్పూన్లు, 5 బాదాంలు, 5 కాజులు, 2 అంజీర్లు, 2 వాల్నట్లు, 2 ఎక్కడ 4-5 పిస్తాలు, జస్ట్ ఇట్టే ఉంటాయి కదా, 4 వచ్చినాయి అనిపిస్తుంది మీకు. బట్ ఇవన్నీ కలిపితే ఇంత అవుతుంది. ఇది ఒక ప్లేయరో, బాడీ బిల్డింగ్ చేసేటోళ్ళో, వర్కౌట్ చేసేటోళ్ళో అట్లీస్ట్ కొంచెం అందుకే ఇట్స్ ఎ కస్టమైజ్డ్ ప్లాన్స్ అంటారు. న్యూట్రిషనిస్టులు, డైట్ ఎక్స్పర్ట్లు ఎందుకు చలామణి అవుతున్నారు? ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. రొటీన్గా తీసుకునే కొన్ని మేము చెప్తుంటాం, కానీ ఈ క్వాంటిటీస్ కానీ నీ ఒక ప్రొఫెషన్కి తగ్గట్టు కావాలనంటే వాళ్ళకు పర్సనల్ డైట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు చూడండి. ఇప్పుడు సినీ వాళ్ళకి తీసుకొనివ్వండి, కోచెస్కి తీసుకొని, సో అలా ఉంటుంది. సో రెగ్యులర్గా అంటే జస్ట్ 1-2 బాదాము రోజు తింటున్నావు, మ్యాక్సిమం 3-4-5 అన్నారు, కానీ నువ్వు అవి ఒక్కటే తింటలేవు కదా. సో యు ఆర్ యాడింగ్ సో మెనీ థింగ్స్. సో కాబట్టి ఫ్యాట్స్ ఎక్కువ కాకుండా కూడా చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ తిను, ఒక పూట ఇది తిను, ఒక పూట స్ప్రౌట్స్ తిను, ఒకరోజు దాంట్లో కొంచెం ఫ్లాక్ సీడ్స్ నువ్వులు వేసుకొని తినండి. సో ఇట్లా యూ హ్యావ్ టు మిక్స్ అండ్ మ్యాచ్. రోజు ఒకటే బీరకాయ కూర పెడితే నీకు నచ్చుతుంది, రోజు చికెన్ పెట్టినా కూడా నచ్చదు. అంతే, అబ్సల్యూట్లీ. మంచిదన్నంత మాత్రం రోజు ఏబీసీ చదివితే అది కూడా కాదు కదా. సో యూ చేంజ్, వన్ డే సిట్రస్ జ్యూస్, వన్ డే వాటర్ మెలన్ జ్యూస్. నీకు డయాబెటీస్ ఉంది, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, 2 గ్రీన్ యాపిల్ యాడ్ చేయి. సో లైక్ దాట్, లైక్ యూ మనమే చేంజెస్ చేసుకుంటాలి. నీకు తెలియకపోతే కొంచెం కన్సల్ట్ అవ్వండి. ఒక్కసారి తెలుసుకున్నా సరిపోతుంది కదా, బ్రహ్మ విద్యం కాదు. ఇప్పుడు ఒక్కసారే మనం ఎక్కడికైనా నేర్చుకోనికి వెళ్తాం, లేకపోతే ఒకే దగ్గరికి హనుమాన్ చాలీసా చదవమన్నాడు, ఒక్కసారి నేర్పించాడు, ఇంటికి వచ్చి ఎవరు చేయాలి? నువ్వే చేయాలి, అంతే కదా. లైక్ దాట్, లైక్ యూ నీడ్ టు ఒక్కసారి ఎవాల్యుయేటెడ్ లైఫ్. అర్రే నా ఫ్యామిలీ కోసం నేను స్ట్రాంగ్ అవుతాను. అందుకే అంట విమెన్ ఇవన్నీ బాగా నేర్చుకోవాలి. ఎందుకు మేడం మెన్ అంటే కిచెన్ రాని ఎవరు? విమెనే కదా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఎంత కాదన్నా కిచెనే రాని, వాళ్ళు వచ్చి నీ సబార్డినేటే అంతే.
యువర్ హస్బెండ్ ఆల్సో ఇఫ్ కమ్స్ ఇన్ టు ద కిచెన్ హీ నెవర్ బికమ్స్ అ కింగ్, ఎస్ హీ విల్ బికమ్ అ సబార్డినేట్ అంతే. సో కాబట్టికి నువ్వే క్వీన్ కాబట్టికే విమెన్ ఎప్పుడైతే ఫిట్ అవుతుందో, హెల్దీ అవుతుందో, ఫిట్ హోమ్ ఈజ్ ఈక్వల్ టు ఫిట్ ఇండియా. సో ఫిట్ హోమ్ ఈజ్ ఈక్వల్ టు ఫిట్ ఇండియా కాబట్టి విమెన్ హ్యాస్ టు హ్యావ్ దిస్ ఐడియా. ఏదో చెప్పారని చెయ్యండి, కానీ ఒక్కసారి ఆలోచించి చెయ్యండి. ఇప్పుడు అన్నిటికీ ఒకే మందు కాదు కదా, ఏదో అని అబ్సల్యూట్లీ చెప్పినట్లుగా. రైట్ వర్డ్. అంటే మన బాడీని బట్టి, మన తత్వాన్ని బట్టి మీరు అన్నట్లుగా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం డాక్టర్ కంటే న్యూట్రిషనిస్ట్ బెటర్. nutritionist. ఒకవేళ నీకు ఇలాంటి యూరిన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు యూరో ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకు యూరియా ఎక్కువ వెళ్తుంటుంది, కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళది ఏంటి అని అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ గో. నీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు కూడా నక్క, అంటే దాంట్లోనే ఉండి మనం అట్లా మాట్లాడకూడదేమో, కానీ చెప్పే వాళ్ళు కూడా అవును, ఇంకేముంది ఒక 40 days దాకండి మీ స్కిన్ అదే అంతే. మనం అట్లా తయారయ్యాం కదా, ఏంటి చెప్పు, ఇన్స్టంట్ నూడిల్స్, ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్ రిజల్ట్స్, ఇన్స్టంట్ ఎవ్రీథింగ్, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అలవాటు అయిపోయింది. ఏంటి, ఇన్స్టంట్ లైక్స్, ఇన్స్టంట్ కామెంట్స్, ఇన్స్టంట్ హ్యాపీనెస్. ఫోటో ఫిల్టర్ పెట్టి పెట్టాము, యాక్చువల్లీ లోపలంతా ఇది ఉంది, కానీ పెట్టావు, లైక్లు వచ్చాయి, అమ్మయ్య నేను బాగానే ఉన్నా. అరే బాగున్నావా, నీకు తెలుసు కదా. అందం కాదు, నీ పర్సనాలిటీ గురించి లోపల మాట్లాడుతున్నావు. వై యూ వాంట్ ఎనీబడీస్ లైక్? సో ఇన్స్టాంట్ అలవాటు అయ్యి మీరు అన్నట్టు వాళ్ళు అదే క్యాష్ చేసుకుంటాం కదా ఎవరమైనా. మీకు అందుకే ఇప్పుడు నన్ను 7 నిమిషాలు 8 నిమిషాలు అంటే నాదేమో చాట భారతం వస్తుంది, నాకేమో సొల్యూషన్ చెప్పండి, రియల్ టైం స్టోరీ చెప్పండి, నాకు అసలు దట్ ఈస్ నాకు చెప్పలేను. ఎందుకంటే నేనేమంటా, ఏదో చెయ్యాలి కదా అని చేసేందుకు నేను ఇక్కడికి రాలా. ఐ డోంట్ వాంట్ టు ఫేమ్ ఆర్ నా ఫేస్ టీవీలో చూపించడానికి. ఐఎమ్ నాట్ హియర్, ఐఎమ్ హియర్ టు గివ్ అ మేక్ ఎ ఇంపాక్ట్ ఎవ్రీ హౌస్ ఏదో రకంగా. ఆ ఒక్క చిన్న ప్రయత్నమే నాది, అందుకని అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటా. అయ్యో నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఖచ్చితంగా జ్యూసెస్ ఆర్ ఇంపార్టెంట్. జ్యూసెస్ కంటే నేను ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తా, కానీ ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది, బోలెడు ఫలితాలు ఉంటాయి ఇంకో దాంట్లో. సో ఇందులో ఎక్కువ క్వాంటిటీ కూడా పోతుంది, 4-5 వేయాల్సి వస్తుంది. అదేంది నువ్వు 1-2 ఫ్రూట్స్ తినగానే ఫుల్ అవుతుంది. సో నీకు ఆ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది, సో ఎకనామికల్గా వర్కౌట్ అవుతుంది, అన్నీ బ్యాలెన్స్ అవుతుంది. అట్లా కాకుండా అన్నిటికంటే నా ఫేవరెట్ తెలిసిందే అందరికీ, సుమన్ టీవీలో నన్ను చూసే వాళ్ళకి, ఎక్సర్సైజ్లో మాత్రము అసలు టోటల్గా లోపల నుంచి నీకు గ్లో వస్తుంది. అలాగే న్యూట్రిషన్ ఎంత అంటే రోజు ఆ ఒక్క ఎక్సర్సైజా, ఆ ఒక్క జ్యూస్ దాగి ఎంబటే మసాలా దోశ తిన్నా, పిజ్జా తిన్నా, బర్గర్ తిన్నా క్యాన్సిల్ అంటది యూనివర్స్. ఒక్క మంచి చేశానని 10 తిడితే నువ్వు పడతావా, నీ దిక్కుమాలిన మంచి నువ్వు చేయకపోయినా పర్లేదు నాకు నీ చెడొద్దు అంటావు, అంతే అంటావా? 100% రైట్. సో దిస్ ఈస్ హౌ యూనివర్స్ వర్క్స్. ఇప్పుడు నువ్వు ఎంత మంచి చేస్తుంది, వాడు 99 మంచి చేసి ఒక్కటి చెడ్డ అంటేనే వాడు పడట్లా ఈ రోజుల్లో. సో కాబట్టి నువ్వు ఒక్క జ్యూస్ తాగేసి అన్నిటికీ బ్యాలెన్స్ చేస్తా అంటే క్యాన్సిల్, 5 దోశలు అట్లా వర్కౌట్ అవ్వదు. సో కాబట్టి ఇది ఒకటి. అట్లాగే ఇంకొకటి ఏంటి, మనము స్లీప్. అసలు వీటన్నిటికీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరు అంటే స్లీప్. ఈ రోజుల్లో మీరు పెద్ద కాంప్రమైజ్ అవుతున్నారు లైఫ్లో ఏమన్నా అంటే స్లీప్. చిన్నోళ్ళ దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు మొబైల్ పట్టుకొని రాత్రి 1-2 దిక్కుమాలిన అడిక్షన్. అండ్ డూ యూ థింక్ యు ఆర్ ఎలిజిబుల్ టు టెల్? నువ్వు ఎలిజిబిలిటీ ఉందా నీకు పిల్లలకి చెప్పేతందుకు ఫోన్ వాడొద్దని? సో కాబట్టికే నేను మీ ఇంట్లో ఒక ఓన్ ఫ్యామిలీ మెంబర్, మీ కోర్, మీకు ఇష్టమైన ఫ్యామిలీ మెంబర్ ఎవరో వాళ్ళు అనుకొని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను, దట్ విల్ బికమ్ ఎ డేంజరస్ ఇన్ యువర్ లైఫ్. ఏదన్నా ఉంది అని అంటే మీరు స్లీప్ని పోస్ట్పోన్ చేయడం, ఏదైతే రీసెట్ అయ్యే లోపల సిస్టమ్ అయ్యే దాన్ని టైంని మీరు అవ్వనివ్వట్లా. చూస్తుంది చల్ వీడికి అసలు అర్థం కావట్లేదని అడ్డం పడుతుంది. బాడీ లోపల సిస్టమ్స్ అన్నీ హ్యాండ్సప్ చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఆల్ యువర్ డిసీజెస్. ఆ తర్వాత జీవితాన్ని, ఇది నా లైఫ్, ఇట్స్ మై టైమ్, ఇట్స్ మీ టైమ్, ఇట్స్ ఫ్రీడమ్ టైం అని మీరు అన్ని శకలు పడ్డాయి అన్నీ, లేకపోతే డబ్బు చేసినవి అన్నీ కనుక పోయి ఒక మంచి లగ్జరీ హాస్పిటల్ చూసుకొని అందులో స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఇన్సూరెన్స్ కట్టాల్సి ఉంటుంది. ఐ నో ఇట్స్ వెరీ రూడ్ అండ్ ఇట్స్ వెరీ హార్డ్, బట్ హార్డ్ ట్రూత్. స్టాప్ మొబైల్స్. 9 o'clock అవుట్ ఆఫ్ డిజిటల్ డీటాక్స్, డిజిటల్ డైటింగ్ స్టార్ట్ చేయండి. ఓకే. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. ఇవన్నీ ఇంపార్టెంట్. జ్యూస్తో పాటుగా ఇవన్నీ చేయమంటారు. జ్యూస్తో పాటు అని నేను జ్యూస్ ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ ఈ వీటితో పాటు జ్యూస్ చేయమంటున్నా. మీరు చెప్పిన దానికి నేను ఉల్టా చెప్తున్నా. స్లీప్, ఎక్సర్సైజ్, రోజంతా ఫుడ్, యాక్టివ్ లైఫ్ స్టైల్, ఒకటే దగ్గర సోఫాలో కూర్చొని రిమోట్ ఇరా ఇద్దేరా అద్దేరా అని కాకుండా కాస్త 15 నిమిషాలకు ఒకసారి 20 నిమిషాలు కొంచెం మూమెంట్ ఈజ్ ద మెడిసిన్. సో ఇవన్నీ చేస్తూ
ఇలాంటివన్నీ యాక్సిలరేట్ ఇస్తాయి, రైట్ జుమ్ అని తీసుకెళ్తాయి. రైట్. థ్యాంక్ యూ అక్క, నమస్తే. థ్యాంక్ యూ.